హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఒరిజినల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. భారతదేశం యొక్క ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి డిసెంబర్ 5న ఒక సినిమా రాబోతుంది, అఖండ తాండవం. అఖండ 1లో మనం ఆల్రెడీ చూసిన హిందూ ధర్మం కానీ శివతత్వం గురించి కానీ ఒక అఘోర ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుందో మనం చూసాం. ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా, అఖండ 1 సినిమా థియేటర్లో కానీ ఓటీటీలో కానీ ఇప్పటివరకు దాదాపుగా ఒక 20 సార్లు చూసింటాను. 21సారి చూసినప్పుడు కూడా అదే గూస్ బంప్స్ వస్తున్నాయి. బాలయ్య గారి డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, అంత గొప్పగా ఉంటుంది. అఖండ తాండవం ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత, అందులో డైలాగ్స్ విన్న తర్వాత నాకు అనిపించింది ప్రతి హిందువు ఈ సినిమా చూడాలని. ట్రైలర్ టీజర్లో ఉండే ప్రతి డైలాగు మన మైండ్లోకి చొచ్చుకుపోతుంది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఒక మతం ఉంటుంది, కానీ నా భారతదేశంలో సనాతన హైందవ ధర్మం ఉంటుంది. వాహ్, ఇలాంటి డైలాగ్స్ బాలయ్య గారే చెప్పాలి. భారతదేశం యొక్క గొప్పతనం తెలియని వాళ్ళకి ఇలాంటివి విన్నప్పుడన్నా అర్థమవుతుందేమో. మనలో ఎంతమంది హిందువులు ఉన్నారంటే చాలామంది చేతులెత్తారు. కానీ దురదృష్టం ఏమిటంటే, కాశ్మీర్లో ఇటీవల పాయింట్ బ్లాంక్లో గన్నిపెట్టి నువ్వు హిందువా అని అడిగితే నేను హిందువునే అని చెబితే 26 మందిని కాల్చి చంపారు. సనాతన ధర్మానికి కేంద్ర బిందువైన భారతదేశం, రాముడు పుట్టిన దేశం, సనాతన ధర్మం ప్రపంచానికి పంచిపెట్టిన ఈ దేశంలో హిందువా అని అడిగి మరీ చంపారంటే సనాతన ధర్మం బతికుందా లేదా అనిపిస్తుంది. ఈ ప్రశ్నలకి సమాధానమే మనలో ఉన్న సనాతన ధర్మ తత్వాన్ని జాగ్రత్త చేయడం కోసమే ఈ అఖండ తాండవం సినిమా. ముఖ్యంగా ఈ సినిమా బాలయ్య గారి కెరియర్లో చిరస్థాయిగా ఉండబోతోంది. సనాతన ధర్మం గురించి ఎవరైనా అడిగితే అఖండ తాండవం ఒక గ్రంథంగా చిరస్థాయిగా ఉండబోతోందని చాటి చెప్పండి. అఖండ తాండవం అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ప్రస్తుత పరిస్థితుల్లో ధర్మాన్ని మేలుకొలిపేలాగా, సనాతన హైందవుల నిద్ర లేపేలాగా ఉండబోతోంది. భారతీయ నటుల్లో ఇప్పుడు హీరోగా వెలుగొందుతున్న ఏ ఒక్క హీరో కానీ చెయ్యలేని ఒక అఘోర క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడమే ఒక ఛాలెంజింగ్. అంతటి ఛాలెంజింగ్ రోల్ని సెలెక్ట్ చేసుకొని అఖండ 1 లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి, మళ్ళీ అఖండ సీక్వెల్ని పార్ట్ 1ని మించే స్థాయిలో గ్రాండ్ స్కేల్ మీద తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. డిసెంబర్ 5న ఫస్ట్ హాఫ్ అంతా మన భూలోకంలో ఉంటే సెకండ్ హాఫ్ కైలాసంలో ఉంటాం. కష్టం వస్తే దేవుడు వస్తాడని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. అలా వాళ్ళు నమ్మిన రోజు భారతదేశం తునాతునుకలు అయిపోతుంది. ఈ డైలాగ్ విన్న తర్వాత నాకు ఒకటి అనిపించింది, నిజమే కదా, ఈరోజు కొన్ని విదేశీ శక్తులు భారతదేశం మీద చేస్తున్న దాడి ఇలాంటిదే. మతం మార్పిడి టైంలో ఇదే చెప్తారు, మీ హిందూ మతంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎవ్వరూ రారు, మా మతంలో చేరండి, మా దేవుడు కనిపిస్తాడు, మా దేవుడు కరుణిస్తాడు అని చెప్తుంటారు. హిందువుల్లో వ్యతిరేకత రప్పించి సందిగ్ధంలో పడేసి వాళ్ళని చీల్చి విభజించి దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేయడానికి జరుగుతున్న కుట్ర ఏమిటనేది ఆ ఒక్క డైలాగ్లో తెలుస్తుంది మనకు. ఆల్రెడీ మన దేశంలో ఇంప్లిమెంట్ అవుతోంది. చాలా మంది హిందువులు తెలుసుకోవాల్సిన విషయం, భారతదేశాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి వేరు చేయాలని చూస్తున్నారు. ఈ దేశాన్ని ఏమి చేయలేకపోతున్నారు. కానీ అది అంత ఈజీ కాదు. కానీ వాళ్ళు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. భారతదేశంలోని సనాతన హైందువులంతా గర్జించడం మొదలు పెడితే ప్రపంచంలోని మిగిలిన దేశాలంతా నిశ్శబ్దమైపోతాయి. దట్ ఈజ్ సనాతన ధర్మం యొక్క పవర్. దేశ రక్షణ కోసం సైనికులు ఎలాగైతే పనిచేస్తారో, ధర్మ రక్షణ కోసం సాధువులు, అఘోరాలు, ప్రతి ఒక్క భారతీయుడు పనిచేస్తాడు. మీ దేశం జోలికి వస్తే మీరు ఎలా ఊరుకోరో, మా ధర్మం జోలికి వస్తే మేము ఊరుకోం అని చాటి చెప్పాలి. ఏ కాలంలో ధర్మానికి నష్టం జరుగుతుందో, ఏ కాలంలో ధర్మానికి హాని కలుగుతుందో ఆ సమయంలో పరమాత్ముడు తన ఆలోచన విధానం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, దీన్ని నిలబెట్టేందుకు పరమాత్ముడు ఒక అవతారం తీసుకుంటాడు. ఒక సోల్లోకి ప్రవేశిస్తాడు. ఎవరి దగ్గరికి తీసుకువెళ్తే ధర్మం కరెక్ట్గా జనాల్లోకి వెళ్తుందో, ఎవరైతే కరెక్ట్గా తీసుకువెళ్ళగలరో తను ఎంచుకుంటాడు. అలా ఎంచుకుంది బాలయ్య గారిని. లక్షల్లో సినిమాలు వస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. జై హింద్, జై తెలుగు సినిమా.